యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. గాన కోకిల జానకమ్మ జన్మదిన శుభాకాంక్షలతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి ఆమె మన నెల్లూరు కోడలు. ఆమె యొక్క జన్మదిన సందర్భంగా ఆమె పాడిన పాటలు, అలాగే ఆమె జీవితంలోని కొన్ని విశేషాలని ఇప్పుడు మనతో పంచుకోవడానికి ప్రముఖ సింగర్ విష్ణుప్రియ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఆమె జీవిత విశేషాలని, అదేవిధంగా జానకమ్మ ఆలపించిన మధుర గీతాలని ఈ గాయని గారి కంఠంలో మనం విందాం. నమస్కారం అండి. నమస్తే. చెప్పండి మేడం. ముందుగా అంతటి మహాగాయని జానకమ్మ గారి గురించి నేను ఈరోజు మీతో పంచుకోవడం, ఆవిడ విశేషాలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. యాజ్ ఎ సింగర్గా ప్రస్తుతం ఉన్న సింగర్స్ ఎవరైనా కూడా జానకి గారిని పిలవడంలో ఒక ఆప్యాయతగా భావిస్తూ జానకమ్మ అంటారే కానీ ఎవరు కూడా జానకి గారు, ఎస్ జానకి గారు అని ఎవరు పిలవరు నాకు తెలిసినంత వరకు అయితే. జానకమ్మ అనే పిలవడంలో, అనే పిలుపులో ఎంతో అమ్మతనం. ఆవిడ అలానే ఉండేవారు, అలా అందరినీ ఒక అమ్మలా చూసుకునేవారు. ఆ కట్టు కానీ ఆవిడ, అవును, అలానే ప్రతి ఒక్క స్టేజ్ షో, ఎక్కడ ఆవిడ స్టేజ్ షో ఇచ్చినా కూడా ఎవరు దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ అన్న, ఎగ్జాంపుల్ నేనే ఒకసారి ఇలానే నా చిన్నతనం, అప్పుడు నేను 7th క్లాస్ చదువుతుంటాను. మన నెల్లూరులోనే ప్రోగ్రామ్కి టౌన్ హాల్కి వచ్చారు. వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆవిడ చూడడం ఫస్ట్ టైం. అప్పట్లో జానకమ్మ గారిని చూస్తుంటే ఎంతో ఆనందం వేసి వెళ్ళాను. మేడం మీ ఆటోగ్రాఫ్ కావాలి అని వెళ్తే, రామ్మ ఇక్కడ కూర్చో అని ఎంతో ఆప్యాయంగా ప్రేమగా పలకరించేవాళ్ళు. అలా అప్పుడే అనిపించింది, అలా ఉండడం వల్లేమో ఆవిడకి జానకమ్మ అనే పేరు వచ్చింది అని. ఆవిడ గురించి చెప్పడం యాజ్ ఎ సింగర్గా రియల్లీ ఇట్స్ మై డ్యూటీ అండ్ హ్యాపీనెస్. ఓకే, మరి వారి యొక్క కుటుంబ నేపథ్యం, మరి జనం ఎక్కడ జరిగింది చెప్పండి. జానకమ్మ గారు ఏప్రిల్ 23న 1938 సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని రేపల్ల గ్రామంలో జన్మించారు. పక్కనే పట్టమట. ఆవిడ తండ్రి పేరు శ్రీరామ్మూర్తి గారు, తల్లి పేరు సత్యవతి గారు. అలా తండ్రి పేరుని జానకమ్మ గారి పేరులో కలుపుకుంటూ పూర్తి పేరు ఎస్ అంటే సిస్లా శ్రీరామ్మూర్తి జానకం. అది పూర్తి పేరు. ఆమె ఈ గానం ఎప్పటి నుంచి ప్రారంభించారు? వాళ్ళ తండ్రి గారు ఆయుర్వేద వైద్య నిపుణులు కూడా. ఆయన ఉద్యోగరీత్యా సిరిసిల్ల గ్రామంలో కరీంనగర్ జిల్లా, అక్కడ ఉద్యోగరీత్యా అక్కడికి ట్రాన్స్ఫర్ ఉన్నారు. ఉండడంతో అక్కడ 3 ఏళ్ల వయసు అప్పుడు కూడా జానకమ్మ గారు ప్రోగ్రామ్స్ స్టేజ్ మీద పాడటం. ఫస్ట్ బాలనాగమ్మ సినిమాలో ఒక విషాద గీతంతో మొదలు పెట్టారు ఆ పాట. ఆ పాట అంటే ఆమెకి ఎంతో ఇష్టం అప్పట్లో. అలా ఆవిడ ఫస్ట్ ప్రోగ్రామ్ 3 ఏళ్ల వయసు నుంచే ప్రారంభించారు. సంగీతం పట్ల ఆకర్షితురాలైంది, పాటలు పాడుతుండేది. మరి ఆ సంగీతం ఏదైనా గురువు దగ్గర నేర్చుకున్నారా? ఒక 10 నెలల పాటు నాదస్వరం విద్వాంసులు శ్రీ పైడిస్వామి వారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. అలాగే ఆవిడ ఏంటంటే ఎక్కువ సినీ సంగీతం పట్ల ఆకర్షణ చూపిస్తూ ఉండేవారు. ఎక్కువగా లతా మంగేష్కర్ గారు, సుశీల గారు, జిక్కి గారు, లీల గారు వీరు పాడిన పాటల్ని ఎక్కువ ప్రోగ్రామ్స్ లో పాడుతూ ఉండేవారు. స్టేజ్ షోస్ బాగా చేసేవారు. అలాగే ఆవిడ 19వ ఏట తన మామయ్య సలహా మేరకు చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో ఫస్ట్ రికార్డింగ్ పాడడం జరిగింది. అది కూడా ఒక తమిళ్ మూవీకి ఫస్ట్. తమిళ్ మూవీలో ఫస్ట్ ఎంట్రీ తమిళ్ మూవీలో టి చలపతిరావు గారి దర్శకత్వంలో తమిళ్ సాంగ్, ఒక విషాద గీతంతో. 1957 అనుకుంటా రంగప్రవేశం చేసి, సినీ రంగప్రవేశం చేసి 57 విషాద గీతంతో రంగప్రవేశం చేసింది. ఆవిడ ఫస్ట్ విన్న పాట విషాద గీతమే. ఫస్ట్ పాడంగేట్రం చేసిన పాట కూడా విషాద గీతంతోనే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆమె కచేరీలు చేసేటప్పుడు ఒక కచేరీకి సుశీల గారి తండ్రి గారు హాజరయ్యారు.
జానకి గారు కచేరీ చేస్తుంది స్టేజ్ షో. అంటే అది 1956లో. ఆమె అప్పటికి సినీ రంగ ప్రవేశం చేయలే. మీరు అన్నట్టు ఇందాక సుశీల గారి పాటలు, లీల గారి పాటలు పాడేది కదా. ఆ సభలో ఆ కచేరీలో ఆమె ఈ ఒక పాట ఏదంటే అది చందన చర్చిత అనే పాట ఉంది కదా, సుశీల గారి పాట, అది పాడింది. అది ఆ పాట అంటే ఆవిడకి అప్పట్లో చాలా ఇష్టమైన పాట. సుశీల గారి స్వరంతో ఉన్న ఆ పాట అంటే జానకమ్మ గారికి చాలా ఇష్టం. ఆ కచేరీలో పాడినప్పుడు సుశీల గారి తండ్రి చూసి ఆమెను పిలిచి చాలా చక్కగా పాడామమ్మా, మా అమ్మాయి సుశీల కంటే కూడా నువ్వు చాలా చక్కగా పాడని చెప్పి ఆశీర్వదించారట. అది 1956లో. అదొక మంచి అనుభవం ఆమెకి. మరి సుశీల గారు పాడిన ఆ పాట ఒకసారి వినిపించండి. హరిరిహముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి కేలి చలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి హరిరిహముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే. సుశీల గారు పాడిన ఈ పాట అంటే జానకమ్మ గారికి ఎంతో ఇష్టం. ఈ పాట ఆ రోజు పాడడం జరిగింది. మరి ఆమె ఫస్ట్ తెలుగు పరిశ్రమకి ఎప్పుడు పరిచయం అయ్యారు? 1957వ సంవత్సరంలోనే ఫస్ట్ తమిళ్ మూవీ అయిన తర్వాత తెలుగులో కూడా ఎమ్మెల్యే అనే చిత్రం ద్వారా ఫస్ట్ పాట జానకమ్మ గారు పాడింది ఘంటసాల గారితో. ఘంటసాల గారు జానకమ్మ గారు ఇద్దరు కలిసి పాడిన పాట ఇది. నీ ఆశ అడి ఆశ అనే పాట పాడారు. అది కూడా విషాద గీతమే. అది కూడా విషాద గీతమే. అలా ఫస్ట్ 3 తెలుగు, మలయాళం, తమిళ్ 3 ఫస్ట్ రంగప్రవేశం చేసింది విషాద గీతంతోనే ఆవిడ స్టార్ట్ చేశారు. మరి నీ ఆశ అడి ఆశ ఆ పాటను ఒక్కసారి మాకు వినిపించండి. నీ ఆశ అడి ఆశ చేజారే మణిపూస బ్రతుకంత అమవాస లంబాడోళ్ళ రామదాస. నీ ఆశ అడి ఆశ చేజారే మణిపూస బ్రతుకంత అమవాస లంబాడోళ్ళ రామదాస. ఈ పాటతో ఘంటసాల మాస్టర్ గారితో ఫస్ట్ తెలుగులో పాడిన పాట జానకమ్మ గారు. ఆమెకి ఇప్పుడు ఈ పాట తర్వాత ఒక 2-3 పాటల తర్వాత అనుకుంటా ఒక మంచి పాట తమిళ్లో పడింది, నీలీలా పాడేది అనే పాట. దాని గురించి చెప్పండి. ఆ పాట ఫస్ట్ తమిళ్లో అది ఎందుకు ప్రత్యేకమైన పాట అంటే అది ఏ కీబోర్డో, ప్యాడ్సో, తబలానో వాటితో సంగీతం వాయిద్య సంగీతంతో సమకూర్చిన పాట కాదది. అది ఒక నాదస్వరం, సన్నాయి మేళంతో, సాంప్రదాయ వాయిద్యాలతో సమకూర్చిన పాట అది. అది తమిళ్లో జమినీ గణేశన్, సావిత్రి గారి కాంబినేషన్లో. అది ఒక సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ఈ పాట షూటింగ్ జరుగుతుంది. ఆ పాట జరిగేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ పాటకి నృత్యం కూడా చేసే సీన్ మనకి చూపిస్తారు గుడిలో. ఈ పాట యాజ్ ఇట్ ఈజ్ తెలుగులో కూడా వీరిద్దరి మీదే మురిపించే మువ్వలు తెలుగులో డబ్ చేశారు. మురిపించే మువ్వల్లో కూడా సావిత్రమ్మ గారు, జమినీ గణేశన్ గారు, తెలుగులో కూడా జానకమ్మ గారే పాడారు. ఆ పాట ఒక్కసారి మాకు వినిపించండి. నీలీల పాడెద దేవా మనవి ఆలించ వేడెద దేవా నను లాలించు మాముద్దు దేవా నీలీల పాడెద దేవా. వెరీ గుడ్.
ఇది జానకమ్మ గారికి కెరీర్లో కొత్తగా అతి తక్కువ గొప్ప పేరు తెచ్చిపెట్టిన తక్కువ టైంలో ఆ కెరీర్ రాగానే వచ్చిన పాట అది. ఇక్కడ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే ఈ సినిమాలో ఆమె సావిత్రికి పాడతారు కదా ఆ పాట చేస్తే దీంట్లో తెలుగులో పాడడానికి ఒప్పుకోలేదు ఎవరు జానకమ్మ ఆ పాట పాడమంటే. దానికి వచ్చిన కారణం ఉంది. అది ఏంటంటే ఫస్ట్లో సావిత్రి గారు నాకు సావిత్రి గారికి జిక్కి గారు లీల గారు అందరూ కూడా పాడున్నారు. తర్వాత సావిత్రమ్మ గారు నాకు సుశీల గారే పాడాలి అని ఒక మాట చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్స్తో. అంచేత జానకమ్మ గారు కొంచెం హర్ట్ అయ్యి అందుకని నేను సావిత్రమ్మ గారికి ఇంక పాడను అని చెప్పి ఈ సినిమాలో ఈ సావిత్రి గారు పాడాలి కాబట్టి నేను పాడనని చెప్పారు. దానివల్ల ఒక 2 నెలలు అది కొనసాగిందనమాట. షూటింగ్ రికార్డింగ్ చేయలేదు. ఒక 2 నెలలు వాయిదా వేశారు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఒప్పించి జానకమ్మ గారు అంగీకరించడంతో తెలుగులో కూడా జానకమ్మ గారే ఆమెనే పాడడం జరిగింది. మరి ఈమె చాలా డిఫరెంట్ వాయిస్ మనం విన్నాం. ఇటు ముసలావిడిగా చిన్నపిల్లలుగా అంటే 70-80 ఏళ్ళ ముసలావిడిగా పాడారు. ఇన్ ది సేమ్ టైం చిన్న పిల్లవాడు. జానకమ్మ గారిలో ఉన్న ప్రత్యేకత అది అండి. ఎవరి వాయిస్ నైనా ఈజీగా అలా ఇమిటేట్ చేసేయగలరు. అసలు అది ఆవిడకే సొంతం. ఆ పాట మీకు గుర్తుందిగా ఒక్కసారి. గోవుల్లు తెల్లనా గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువలన హొయ్ హొయ్ గోధూళి ఎర్రనా ఎందువలన. ఈ పాట చిన్న ఆవుల్ని మేపుకునే అబ్బాయి గోవులు కాసే అబ్బాయి సప్తపది సినిమాలో కేవి మహదేవన్ గారి సంగీత దర్శకత్వంలో ఈ పాట జానకమ్మ గారు పాడారు. ఈ పాట అప్పట్లో చాలా పేరు తెచ్చిపెట్టారు. నెల్లూరుకి ఇటీవల జానకమ్మ గారు వచ్చినప్పుడు కూడా, ఇటీవల అంటే ఒక 10 సంవత్సరాల క్రితం నెల్లూరులో స్టేజ్ ప్రోగ్రాంలో కూడా అడిగి మరీ ప్రేక్షకులందరూ ఈ పాటని పాడించుకున్నారు. తర్వాత అలాగే ముసలావిడ వాయిస్తో కూడా ఆమె 16 ఏళ్ల వయసు చిత్రంలో పాడున్నారు. మరి ఆ ముసలావిడ వాయిస్ చాలా చక్కగా ఉంటుంది 16 ఏళ్ల వయసు సినిమాలో. మరి ఆ పాటను ఒక్కసారి చిన్న బిట్. నూరేళ్ళ ముచ్చట అలా సరదాగా పెద్ద ఆవిడ గొంతుతో జానకమ్మ గారు స్టార్టింగ్ నుంచి బాలు గారు పాడతారు. కట్టు కథలు చెప్పి నీవు నవ్విస్తే ఆ పాట బాలు గారు. అందులోనే ఒక మంచి పాట ఇంకోటి ఉంది, సిరిమల్లె పువ్వులే. అది అసలు వరల్డ్ ఫేమస్. ఒక్కసారి సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా. ఈ పాట అసలు ఎంత పేరు తెచ్చిపెట్టిందో. జానకమ్మ గారు అలాగే శ్రీదేవి గారు అంటేనే అందరికి గుర్తొచ్చే పాట ఇదే పాట. దీనికి వచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే ఇది ఫస్ట్ తమిళ్లో తీశారు ఈ సినిమాని. భారతీ రాజా గారు, రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి వీళ్ళ కాంబినేషన్లో సూపర్ హిట్ అయిన సినిమా. తెలుగులో రాఘవేంద్ర గారి డైరెక్షన్లో ఈ సినిమా చేయడం జరిగింది. ఇందులో ఆ సినిమా కథ కాబట్టి పాటలు కూడా అవే తీసుకుంటారు జనరల్గా హిట్ అయినవి. కానీ అవేవి తీసుకోకుండా ఈ ఒక్క పాట మాత్రమే వాళ్ళ ప్రొడ్యూసర్స్ చక్రవర్తి గారు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి కాబట్టి ఆయన అడిగి మాకు ఈ ఒక్క పాట తీసుకుందాం, మిగతావన్నీ కొత్త మీరు ట్యూన్ చేయండి, దీన్ని మాత్రం అదే పాటకి మీరు చేయండి అని చెప్పిన తర్వాత ఈ పాటని సేమ్ తమిళ ట్యూన్ని తెలుగులో పాడడం జరిగింది. దానికి కూడా జానకమ్మకి ఎంతో బ్రహ్మాండమైన పేరు వచ్చింది. ముఖ్యంగా చూస్తే ఆమె చాలా అవార్డులు, ముఖ్యంగా మనకు చెప్పాలంటే ఆమెకి మైసూరు యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 10 నంది అవార్డులు ఇచ్చారు. అది సాధ్యం కాదు కదా, సాధ్యం కాదు. అదేవిధంగా ఆమెకి 2013లో పద్మభూషణ్ అనే అవార్డు కేంద్రం ప్రకటిస్తే
ఆమె దాన్ని తిరస్కరించారు. కారణం ఏంటంటే దక్షిణ భారత మన కళాకారుల్ని కేంద్రం సరిగ్గా గౌరవించట్లేదు అనే ఒక విషయం మీద ఆమె అంతలా అవార్డుని తిరస్కరించారంటే నిజంగా చాలా గొప్పతనం. అది ఎంత ఇది ఉండాలి, అంతగా గట్స్ ఉండాలంటారు కదా. నిజంగా. అలా ఆమె నిజంగా ఒక కళాకారుల కోసం ఆమెకు వచ్చిన ఆ బిరుదును తిరస్కరించడం అది ఒక రకంగా తెలుగు వారికి గర్వకారణం. నిజంగా. మరి అదేవిధంగా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ చేశారు. ఇళయరాజా ఈ కాంబినేషన్లో ఎక్కువ ఎన్నో దాదాపు ఆయన కంపోజ్ చేసిన పాటలు 75% ఆమె పాడిన పాటలే. ఇళయరాజా గారు అంటేనే జానకమ్మ. అవును, ఫిమేల్ సింగర్ జానకమ్మ గారే ఎక్కువగా ఆయన కాంబినేషన్లో జానకమ్మ పాడిన ఒక పాట గురు చిత్రంలో కమల్ హాసన్ గారు గురు. అందులో కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీవచట కుశలమా నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. ఈ పాట ఇప్పటికి కూడా ఎన్నో ప్రేమ జంటల్ని కలుపుతూ ఎంతో మంది కుర్రవాళ్ళని ఉర్రూతలూగిస్తున్న పాట. ఈ పాట ఫ్రెష్గా ఉంది. ఈ పాట వింటుంటే ఏదో మొన్న నిన్న రికార్డ్ అయిన పాటలాగా. యాక్చువల్లీ ఈ పాటని ఇటీవల ఎటో వెళ్ళిపోయింది మనసు అనే మూవీలో ఈ పాట మళ్ళీ రీమేక్ చేశారు. ఇదే ట్యూన్ మొత్తం, కాకపోతే దానికి కూడా ఇళయరాజా గారే సంగీతం. ఇళయరాజా గారేనా? నాని సమంత నటించిన ఎటో వెళ్ళిపోయింది మనసు తెలుగులో. ఆ సినిమాలో ఇటీవల ఇది రీమేక్ చేయడం జరిగింది. మరి మనం ఇప్పుడు దాకా అనుకున్నట్టుగా ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్లో 75% పాటలు పాడింది అనుకున్నాం కదా. ఈ అంటే ఎక్కువగా ఆమెను ప్రోత్సహించడం కావచ్చు, ఆమె గొంతు ఈయనకు నచ్చి ఆయన పాటలు సెట్ అయింది కాబట్టి పాడించారు. కానీ ఒకసారి వీళ్ళిద్దరి మధ్య క్లాష్ కూడా వచ్చింది, ఇళయరాజా గారికి జానకమ్మ గారికి. అది ఎంఎస్ విశ్వనాథన్ గారి రికార్డింగ్లో, ఆయన సంగీత దర్శకత్వంలో ఒక రికార్డింగ్ చేస్తున్నప్పుడు అదే టైంకి ఇళయరాజా గారు కూడా రికార్డింగ్కి పిలవడం జరిగింది. టైం కుదరక కొద్దిగా క్లాష్ వచ్చి వెళ్ళలేకపోయారు రికార్డింగ్, లేట్గా వెళ్ళారు. దాంతో ఇళయరాజా గారికి అంత సమయం లేక వేరే గాయనితో పాడించడం జరిగింది అనుకున్న ఆ పాటని. అందువల్ల జానకి గారికి కొద్దిగా కోపం వచ్చి పాడను అని చెప్పి భర్తతో వెళ్ళిపోవడం జరిగింది. బయటకు వెళ్ళిపోయారు రికార్డింగ్ స్టూడియో నుంచి. ఇళయరాజా గారు వెళ్ళి జానకమ్మ గారిని బతిలాడుకొని నువ్వు పాడకపోతే ఎలా అని చెప్పి బతిలాడుకో. వాళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇంకొక పాట, అది ఎంత వెరైటీగా ఉంటుందంటే బాలు గారు జానకమ్మ గారు పాడారు. ఆకలి రాజ్యం చిత్రంలో కమల్ హాసన్, శ్రీదేవి గారు, బాలచంద్ర గారి దర్శకత్వంలో. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్ని నివగలు పోతున్నవే చిన్నారి, ఇలా ఈ పాట. దానికి జానకమ్మ గారు స్వరాలు పాడుతూ ఉంటారు, దానికి బాలు గారు లిరిక్స్తో పాట పూర్తి చేస్తారన్నమాట వాళ్ళిద్దరి మధ్య. అది చాలా అప్పట్లో ఈ పాట చాలా హిట్ అయింది, స్పెషల్ సాంగ్ అన్నమాట. మరి అదేవిధంగా ఏఆర్ రెహమాన్ గారితో కూడా ఆమె మంచి పాట పాడున్నారు, చాలా మంచి. అందులో ఒకే ఒక్కళ్ళలో మగధీర పాట ఒకటి పాడింది, రంగీలాలో చాలా ఫేమస్. అలాగే ప్రేమికుడిలో ఎర్రాని కుర్రదాని గోపాల, మంచి ఆ పాట చాలా బాగా బ్లాక్ బస్టర్ అయింది, చాలా వెరైటీగా కూడా ఉంటుంది అది కూడా. ఎర్రాని కుర్రదాని గోపాల చుర్రుమంది నీ చూపు నాకేలా, ఎర్రాని కుర్రదాని గోపాల చుర్రుమంది నీ చూపు నాకేలా, గోపాల గోపాల రేపల్లె గోపాల, గోపాల గోపాల రేపల్లె గోపాల. ఆ పాట ఏఆర్ రెహమాన్ గారు అప్పట్లో చాలా హిట్ అయిన సాంగ్.
చాలా వినోదాత్మకంగా సృష్టించిన పాట ఇది. చాలా ఫన్నీగా ఉంటుంది. ప్రభుదేవ నగ్మ వారి కాంబినేషన్ లో చాలా ఫన్నీగా ఉంటుంది. అదేవిధంగా ఆమె బాలు గారి మ్యూజిక్ డైరెక్షన్ లో కూడా ఒక మంచి పాట పాడారు. అంటే ఒకటనే కాదు, జాకీ శోభన్ బాబు హీరోగా వచ్చిన సినిమాలో అందులో ఒక మంచి పాట ఉంది. అలా మండి పడకే జాబిలి చలి ఎండ కాసే రాత్రి దాహమైన వెన్నెలరే దాచలేను ఇంతటి హాయి ఎలా తెలుపుకోను ప్రేమని ఎలా పిలుచుకోను రమ్మని అలా మండి పడకే జాబిలి చలి ఎండ కాసే రాత్రి. ఈ పాట బాలుగారి మ్యూజిక్ డైరెక్షన్లో బాగా ఆయన కూడా చాలా పడమటి సంధ్యారాగం అని అటువంటి పాట అన్ని సినిమాలు ఎన్నో చాలా చక్కటి సినిమాలు చేయడం, అవార్డులు కూడా వచ్చాయి బాలుగారి మ్యూజిక్ డైరెక్షన్. మరి ఎక్కువగా వీళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా చిలిపి పాటలు కూడా వచ్చినాయి అనుకుంటా. చక్రవర్తి గారి దర్శకత్వంలో ఒక క్లబ్ సాంగ్ లాంటిది, బాలు గారు జానకి గారు, నీలీల పాడిన దేవ పాడిన జానకి గారు నీళ్ళ బంగారంగాను నా వాళ్ళ సింగారంగాను జోరు మీద ఉన్నావు జోడు కడతావా మోజు మీద సన్నజాజి పూలు పెడతావా. అలా ఈ పాట కూడా ఎంతో అద్భుతంగా పాడారు. మీరు క్లబ్ సాంగ్ అంటే గుర్తొచ్చింది, ఆమె గతంలో ఇళయరాజా మ్యూజిక్ డైరెక్షన్లోనే ఇటువంటి పాటలు కొన్ని పాడారు. ఒకసారి గొడవ వచ్చింది అన్నారు కదా, ఆ టైంలో ఒక సినిమాలో ఆమె మళ్ళీ ఎంటర్ చేస్తూ ఈ క్లబ్ సాంగ్ లాంటిది ఇచ్చారట. ఆమె కోప్పడిందట, నేను క్లబ్ సాంగ్తో నన్ను మళ్ళీ ఎంటర్ చేస్తావు, నువ్వు హీరోయిన్ సాంగ్ ఒకటి ఇది ఇవ్వు రెండు పాడతా కానీ ఒక క్లబ్ సాంగ్ నాకు ఇచ్చి హీరోయిన్ సాంగ్స్ వేరే సింగర్స్తో పాడిస్తే ఎలా అని మళ్ళీ ఆడ కోప్పడిందంట. అవి మళ్ళీ బతిలు ఆడుకొని ఇళయరాజా గారు మళ్ళీ ఆ చేత పాడించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆమె హిందీలో చాలా పాటలు పాడారు. కిషోర్ కుమార్ గారితో, బప్పి లహరితో పాడారు. ముఖ్యంగా మహమ్మద్ రఫీ గారితో మన తెలుగులో పాడారు. ఆ పాట ఒకసారి ఆరాధన చిత్రంలో రామారావు గారు వాణిశ్రీ గారి కాంబినేషన్లో ఆరాధనలో. మారుమూల పల్లెలోన మధుర గానముదయించేనని శిలలకైనా గానం పులకింతలు కలిగించేనని అది జతగానను చేరాలని నా బ్రతుకే శృతి చేయాలని నేడే తెలిసింది ఈనాడే తెలిసింది కమ్మని కలకే రూపం వస్తే అది నీలాగే ఉంటుందని నేడే తెలిసింది ఈనాడే తెలిసింది. ఈ పాట మహమ్మద్ రఫీ గారితో సూపర్ డూపర్ హిట్ అయిన పాట. తర్వాత బాలు గారు పాడిన ఏ దివిలో విరిసిన పారిజాతం అనే పాట జానకి గారి వెర్షన్, ఫిమేల్ వెర్షన్ లో జానకమ్మ గారు పాడారు. కాకపోతే అది సినిమాలో లేదు, సినిమాలో చూపించలేదు మనకి. రేడియోస్ లో అప్పట్లో బాగా ప్లే చేసేవారు. అవునా? అప్పట్లో మనకున్న FM వాటిలో ప్లే చేసేవారు బాగా. అప్పట్లో వినేవాళ్ళందరూ. ఇప్పుడు ఆ వాయిస్ లో ఏ దివిలో విరిసిన, ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో వెలిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయలే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ఈ పాట బాలు గారి మేల్ వర్షన్ లో పాడితే జానకమ్మ గారి ఫిమేల్ వర్షన్. అది మన సినిమాలో చూసే అదృష్టం మనకు దక్కలేదు. తర్వాత అవి పాత పాటలు ఆమె వచ్చిన కొత్తలు మంచి సాంగ్ బావ మరదళ్ళు చిత్రంలో
ఘంటసాల గారిది ఇలాగే, బాలు గారిది ఇప్పుడు మనం ఎలా చెప్పుకున్నాము, ఘంటసాల గారిది కూడా మేల్ వర్షన్ ఘంటసాల గారు పాడితే ఫిమేల్ వర్షన్ జానకమ్మ గారు పాడారు. అది వచ్చి నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు ఈ వేళ, నీలి మేఘాలలో. ఇప్పట్లో కూడా ఆమె ఎన్నో యూత్ఫుల్ పాటలు పాడారు. అందులో అప్పట్లో 16 ఏళ్ల వయసు సినిమాలో శ్రీదేవి గారికి పాడారు. అలాగే చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి గారి కాంబినేషన్లో వచ్చిన జగదేక వీరు అతిలోక సుందరి చిత్రంలో కూడా ఎక్కువ శాతం జానకమ్మ గారు పాడింది. దాంట్లో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగి నేల చుమ్మించే లాలిలో తారల్లారే విహారమే అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం. అదొక పాట. తర్వాత అదే చిత్రంలో ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా. ముఖ్యంగా భైరవ దీపం సినిమాలో నరుడా ఓ నరుడా ఏమి కోరిక బ్రహ్మాండమైన పాట. దాంట్లో ఆ పాట ఒక్కసారి రంభ యాక్ట్ చేశారు. ఒక ఐటమ్ సాంగ్ లాంటి, కానీ చాలా పేరు తెచ్చిపెట్టింది ఆ పాట. నరుడా ఓ నరుడా ఏమి కోరిక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కోరుకో కోరి చేరుకో చెరియేలుకో బాలక, కోరుకో కోరి చేరుకో చెరియేలుకో బాలక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక. అలా ఎంతో మత్తుగా ఉండే వాయిస్ తో పాడతారు ఈ పాట. వాయిస్ స్పెషాలిటీ. అలాగే బాలకృష్ణ గారు నటించిన ఆదిత్య 369 సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్షన్ నిర్వహించారు. అందులో కూడా ఇళయరాజా గారే మ్యూజిక్. అందులో ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. అండ్ బాలు గారు కూడా ఒక స్వరాభిషేకంలో, ఇటీవల స్వరాభిషేకంలో బాలు గారు కూడా ఈ పాట గురించి చెప్పారు. ఈ పాట ఇళయరాజా గారి లాగా ఇంకెవరైనా కంపోజ్ చేయగలరా అని ఒక ప్రశ్నలాగా విసిరారనమాట. అది ఎంత బాగుంటుందంటే, రాసలీల వేళ రాయబారమేళ మాటే మానవై మాయ చేయవేళ, రాసలీల వేళ రాయబారమేళ. ఈ పాట బాలుగారు జానకమ్మ గారి కాంబినేషన్లో అప్పట్లో చాలా పేరు తెచ్చిపెట్టారు. మరి ఈ పాట రాసింది ఎవరు తెలుసా? విన్నెల కంటివారు, మన నెల్లూరీలు, మీకు దగ్గర బంధువులు. మరి ఆ పాట కూడా చాలా చక్కగా హిట్ అయింది. మరి జానకమ్మ గారు 4 నేషనల్ అవార్డ్స్, జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా అవార్డులు అందుకున్నారు. అందులో తెలుగులో ఒక పాటకు వచ్చింది. సితార చిత్రంలో భానుప్రియ నటించిన సితార సినిమా, వంశీ డైరెక్షన్, ఇళయరాజా మ్యూజిక్. ఆ పాట ఒకసారి. అందులో వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం, వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం, అది నిరుపేద నా గుండెలో చలినిట్టూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం. తర్వాత శంకరాభరణంలో ఆమె పాట రికార్డింగ్లో ఉన్నప్పుడు ఆ సమయంలో ఆమె కడుపు నొప్పి రావడం,
పక్కనే బాలు గారు ఒక టాబ్లెట్ ఇవ్వడం, టాబ్లెట్ అది అది వేసుకున్న తర్వాత కాసేపటికి రిలాక్స్ అయినా కూడా కళ్ళు ఇలా వాచిపోయాయట. అయ్యప్ప 3-4 రోజులు పట్టిందట. ఆ పాట పాడిందంటే సామాజిక వర్గం శంకరాభరణం. అది అది కూడా చాలా పేరు తెచ్చిపెట్టిన పాట. కానీ ఆయాసంతో పాడింది అంటే మనం నమ్మగలమా? ఆమె అంత బాధపడుతూ పాడిందట. నిజంగా. ఆ పాట ఒకసారి. సామజవర గమనా సామజవర గమనా సాధుభృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమనా. ఈ పాటగా ఆ పాటలో అంత రాజలక్ష్మి గారికి బొబ్బిలి రాజా చిత్రంలో వెంకటేష్ గారు దివ్యభారతి గారి మధ్య వాళ్ళు ఏదో మత్తు ఆకులు పదార్థాలు అడవిలో తిని ఆ పాట జానకి గారు ఎంత కరెక్ట్గా దానికి ఆ సంభాషణకి తగ్గట్టుగా ఈ పాట పాడడం జరిగింది. గోపాల బాల ఆపరై గోల ఈ కైపులేలా ఊపర ఉయ్యాల మై కల్లా మై సభ చూడు మహారాజా రాణా తోడు సాగని మరి సరసాల గారడే జింగి చెక్క చా చెక్క జింగి చెక్క చా. దీంట్లో ఎక్కిళ్ళు వస్తాయి. అది కూడా ఎంత చక్కగా ఆమె జానకమ్మ గారే ఏ ఎక్స్ప్రెషన్ అయినా కూడా బాగా ఆమె పరిగెత్తగలదు. ఏదేమైనా కూడా ఆమె ఇప్పటికి కూడా. కానీ మన దురదృష్టం ఏంటంటే ఆమె పాటలు పాడడం మానేశారు. 2016లో లాస్ట్ ఒక తమిళ పాట పాడి తమిళ పాటలు అంతటితో పాటలకి ముగింపు పలికారు. ఇప్పుడు హ్యాపీగా ఏదో ఆధ్యాత్మికంగా అబ్బాయి మురళీకృష్ణ అవును ఒక్కడే కొడుకు వాళ్ళు. ఆమె శ్రీవారు రాంప్రసాద్ గారు, నెల్లూరు రాంప్రసాద్ గారు. యాక్చువల్గా చెప్పాలంటే మన నెల్లూరు కోడలు జానకమ్మ గారు. అది మన అదృష్టం. మెట్టినిల్లు నెల్లూరు ఆవిడది. శ్రీరామ్ ప్రసాద్ గారు ఆయన 1997లో కాలం చేశారు. అప్పటి నుంచి ఆమె కట్టు బొట్టు మన అందరికీ తెలుసు. పెద్ద బొట్టు పెట్టుకుని జానకమ్మ గారి పాటలు విని శ్రీరామ్ ప్రసాద్ గారు ఆమెని ప్రేమించి ప్రేమ వివాహం వారిది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పాపం ఆయన చనిపోయిన తర్వాత నుంచి ఆమె డ్రెస్ కోడ్ కూడా మార్చేసి ఓన్లీ వైట్ సారీ, వైట్ కాస్ట్యూమ్, ఆ బొట్టు కూడా తీసేసేయడం, ఒక స్టైల్లో ఆమె ఉండడం. ఇప్పటికి కూడా అలానే ఉన్నారు. ఆధ్యాత్మికంగా ఎంతో హ్యాపీగా ఉంటున్నారు. ఆవిడ డివోషనల్ సాంగ్స్ కూడా చాలా పాడారు. అన్నమాచారి కీర్తనలు కొన్ని పాడారు. డివోషనల్ ఆల్బమ్స్ ఎన్నో చేశారు. అలాగే ఘంటసాల గారితో ఒక పాట పాడారు డివోషనల్, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద. నడిరే జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. ఈ పాట ఘంటసాల మాస్టర్ గారితో కలిసి పాడారు. తర్వాత మనకి ఆమె దాదాపు 17 భాషల్లో, భారతీయ భాషల్లో, తెలుగు, హిందీ, తమిళం, ఇండియా, భారతీయ భాషలే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీ, జపాన్, జర్మనీ, సింహళం, సంస్కృతం, తుళు, తర్వాత సంస్కృతం మెయిన్ గా ఆ భాషల్లో కూడా ఆమె ఎన్నో భాషల్లో టోటల్ గా 17 భాషల్లో ఆమె పాటలు పాడడం అనేది 50,000కు దగ్గరగా పాడారు. బాలు గారికి ధీటుగా పాడిన గాయన. బాలు గారి గురువు అనాలి ఆమెని. అసలు మన బాలు గారిని పరిచయం చేసింది కూడా ఆమె. ఆ మాటతోనే ఇన్స్పైర్ అయ్యారు. గూడూరులో పాటల పోటీలకి ఆమె జడ్జిగా రావడం, ఈయనకు సెకండ్ ప్రైజ్ రావడం. ఆయన ఆ ముందు మళ్ళీ పాట పాడితే ఈ అబ్బాయికి ఎందుకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారు అని అడగడం. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏదో చెప్పడం, కట్ చేస్తే ఆయన చెప్పింది, నీ గొంతు బాగుందమ్మా, నువ్వు సినిమాలో ట్రై చేయి అని అన్నారు. మన జానకమ్మ గారి మాట మీదనే బాలు గారు ఆయన ఇంట్రెస్ట్ చూపించి చిత్రరంగ ప్రవేశం చేశారు. అంతటి మహాగాయకుడిని పరిచయం చేసిన వారు, పరిచయం అనేది కాకపోయినా కూడా ఆయన్ని ఇన్స్పైర్ చేసి మన చిత్ర పరిచయం చేయడానికి జానకమ్మ గారు కారణం కావడం నిజంగా మన నెల్లూరు వారి అదృష్టం. నెల్లూరు కోడలు
నెల్లూరు అబ్బాయిని అబ్బాయిని చిత్ర పరిశ్రమ పరిచయం చేయడం నిజంగా గొప్ప ఎంత విషయం. ఓకే మేడం, నిజంగా ఈరోజు మన గాన కోకిల జానకమ్మ గారి 85వ బర్త్డే సందర్భంగా మరి వారి గురించి, వారి పాటల గురించి ఎన్నో మనం చర్చించుకున్నాం. పాటలు పాడాము, మీరు పాడారు, నేను కాదు, మేమంతా విన్నాము. చాలా చక్కగా ఈ కార్యక్రమానికి మనందరం కలిసి న్యాయం చేసామని నేను అనుకుంటున్నాను. మరి ముఖ్యంగా మీ పాటలతో చాలా సంతోషంగా ఉందండి. ముందుగా జానకమ్మ గారి గురించి మీతో ఇలా మాట్లాడటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నాకు చాలా బాగా అనిపించింది ఈ షో. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యాక్ట్ సిటీ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మన గాన కోకిల జానకమ్మ గారి జన్మదిన ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగంశెట్టి మురళీ మోహన్ రావు.